జస్ట్ ఇమాజిన్ అవతార్ ప్రమోషన్స్ కి వచ్చి జేమ్స్ కెమెరాన్ జై బాబు అంటే బాబు క్లీన్ షేవ్లోనే బాగుంటాడు, షార్ట్ హెయిర్, స్టైలిష్ లుక్ అదే బాగుంటది అనుకోండి. పియర్డ్ లాంగ్ హెయిర్ తో ఇంత బాగుంటాడు బాబు. మహేష్ బాబు అయితే రుద్ర ఇప్పుడు చూపిస్తాడు. మహేష్ బాబు విల్ డెఫినెట్లీ ప్రూవ్ వై తెలుగు పీపుల్ కాల్ హిమ్ సూపర్ స్టార్. ఏ మాట కామాట దిస్ నవంబర్ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్. నో వన్ నోస్ హౌ టు ప్రమోట్ ఎ ఫిల్మ్ బెటర్ దాన్ రాజమౌళి. ఏం చేయాలి అర్థం కాదు. రాజమౌళి టైం మాట్లాడు సుమ్మకి ఎక్కడైనా తడబడినట్టు చూసావు ఈవెంట్ లో తడబడకుండా హ్యాండిల్ చేసి. దట్స్ వై షీ ఇస్ ద క్యూన్ ఆఫ్ ఈవెంట్స్. అదే కదా. రాజమౌళి పిలిస్తే రాని యాక్టర్స్ ఎవరున్నారు? బాబు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని బయలుదేరాడు, సింగల్ గా ఒక పోజ్ ఇచ్చాడు ఫ్యాన్స్. ఆ రోజు నైట్ ఇన్స్టాగ్రామ్ గల్లంత అయిపోయి. మహేష్ బాబు రాజమౌళి కీరవాణి డెడ్లీ కాంబినేషన్. శవాలు లెగుస్తాయి. ఈ రోజే అప్డేట్ వస్తుంది బాబు నుంచి. రాజమౌళి ఏమంటాడు, ట్విట్టర్ లో ఏం జరుగుతుందో, ఇన్స్టాగ్రామ్ లో ఏ ట్రెండింగ్ అవుతుందో, ఆ తాత ఏ సాంగ్ వదులుతాడో, రోజుకు ఎక్సైట్మెంట్. డెఫినెట్లీ ఆఫ్టర్ వారణాసి ద ఇండియన్ సినిమా నెవర్ బి సేమ్. వారణాసి కన్నా ముందు ఇండియన్ సినిమా, వారణాసి తర్వాత ఇండియన్ సినిమా అంటారా? హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ బేకార్ ముచ్చట్లు ఎపిసోడ్ 4. ఈరోజు టాపిక్ ఏంటంటే SSM 29 ఈవెంట్ గురించి మాట్లాడుతున్నాం. దట్ వాజ్ నా భూత నా భవిష్యత్ ఈవెంట్. అది మళ్ళీ మనం అలాంటి ఈవెంట్ చూస్తామో లేదో తెలియదు, కానీ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా అయింది, ఏమైంది, వాట్ ఆర్ ద కీ పాయింట్స్, ఎక్కడ ఐ మూమెంట్స్, దాని గురించి మాట్లాడదాం ఈరోజు. లెట్స్ గెట్ టు ది కంటెంట్. ఒక పోస్టర్ ఈవెంట్ ఇంత పెద్ద హైప్, ఇంత పెద్ద బజ్, ఇంత పెద్ద హైప్ అండ్ ఇంత మంది రావడానికి కారణం the one and only, the genius, the mastermind of marketing, pride of Indian cinema, SS Rajamouli. ఒక్క చిన్న పోస్టర్ లాంచ్ రా. ఇట్స్ నాట్ అండ్ టీజర్ లాంచ్, ట్రైలర్ లాంచ్ కాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఆడియో లాంచ్ కాదు, రిలీజ్ డే కూడా కాదు. కానీ రిలీజ్ డేకి ఎంత హైప్ ఉండాలో ఈ రోజు అంత హైప్ ఉండే. అదే కూడా జస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ కోసం ఒక ఈవెంట్ కి 23 crores నుంచి 25 crores వరకు ఖర్చు అయింది. ఓకే, ఎంత కరెక్ట్ అయింది అనుకుంటున్నారు? ఒక పాన్ ఇండియా డే 1 హీరో కలెక్షన్ అవుతుంది కదా, అంత 150 crores. అంత కష్టపడి సినిమాలు తీస్తుంటే వీడు ఒక ఈవెంట్ తో గింజుకున్నారు కదా డే 1 పడ్డానికి. వీడు ఈవెంట్ రా బాబీ లైక్ డే 1 కావాలరా మీకు. సిన్స్ ఇట్స్ నవంబర్ అండ్ దిస్ నవంబర్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ రిమెంబర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎన్ని దారుణాలు జరిగారా ఈ మంత్. అదే కదా. అరే ఈ మంత్ స్టార్టింగ్ ఎత్తుకుంటారు. డే 1 నవంబర్ 1 నైట్ 9:30 10 అలా బాబు మెసేజ్ చేశారు ఇట్స్ నవంబర్ అని. దానికి రాజమౌళి అవును కొంచెం స్లోగానే వస్తుంది, అడ్జస్ట్ చేసుకో, ఈ లోపు నువ్వు మూవీస్ రివ్యూస్ ఇచ్చుకోవాలి. మళ్ళీ బాబు ఇంకో పంచు, రాజమౌళి ఇంకో పంచు, లాస్ట్ బాబు పృథ్వీరాజ్ సంబంధం లేకుండా ఎంటర్ అయ్యి నేను హైదరాబాద్ వస్తుంటే మా ఇంట్లో డౌట్ పడుతున్నాడు, వెకేషన్ పోతున్నాడేమో డౌట్ పడుతున్నారు, నా అసలు సస్పెన్స్ అందరిని రివీల్ చేసావా మహేష్ అని రాజమౌళి. అరే ఏం జరుగుతుందా, ఫస్ట్ చాట్ అనుకున్నావు ఎదురా అది ట్విట్టర్ అని. అండ్ ఈ పోస్టర్ ఈవెంట్ కి ఎంత అయిపోయా. నో వన్ నోస్ హౌ టు ప్రమోట్ ఎ ఫిల్మ్ బెటర్ దాన్ రాజమౌళి. అంతే, ఎవరు సాటి రాలేరు. ఇంకొకటి దీనికి ఎందుకంత హైప్ అంటే ఆ కాంబినేషన్, ఎంబీ రాజమౌళి కాంబినేషన్. TFA ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంది ఆ కాంబినేషన్. మహేష్ బాబుతో సినిమా ఎప్పుడు చెప్పండి. TFA ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న కాంబినేషన్ అది. అలాంటి కాంబినేషన్ నుంచి రాబోతున్న ఫస్ట్ అప్డేట్ ఈ ఈవెంట్. అవునవును. సో దానికి బజ్ లేకపోతే ఇంకా దేనికి ఉంటది. ఆఫ్టర్ RRR రాజమౌళి ఎలాంటి సినిమా తీస్తారు? అదే కదా, ఆఫ్టర్ బాహుబలి RRR తర్వాత రాజమౌళి ఎలాంటి ప్రాజెక్ట్ తీస్తారు, ఎవరిని పట్టి తీస్తారు, ఏ స్కేల్ లో తీస్తాడు, అదే కదా అని అందరు మైండ్. జేమ్స్ కెమెరాన్ నుంచి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రాజమౌళి ప్రాజెక్ట్ ఏంటి పాస్ పెట్టిన అంత మంది వచ్చారంటే జస్ట్ ఇమాజిన్. అందరూ అనుకున్నట్టు ఇట్స్ ఎన్ ఓపెన్ ఈవెంట్ అయింటే యాక్టర్స్ యాక్ట్రెస్ వాళ్ళంతా వదిలేస్తే మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఈవెంట్, నిన్న జరిగిన ఈవెంట్ లో మెయిన్ పిల్లర్ హోస్ట్ ఆశిష్ చంచలాని సుమ. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు ఆశిష్ చంచలాని కనిపించలే. అదే కదా, ఆశిష్ చంచలాని పెద్ద హోస్ట్, ఆన్ స్పాట్ స్పాంటేనియస్ లో పీక్ లో ఉంటుంది. ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను నేను తన యూట్యూబ్ వీడియోస్. టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాకు. అవెంజర్స్ ప్రతి ఒక్కరిని మీట్ అయినాడు, జస్ట్ కామెడీ వీడియోస్ నుంచి ఆ రేంజ్ కి ఎదిగినాడు అంటే అర్థం చేసుకో. అరే ఎంత పిచ్చోడు అంటే అవెంజర్స్ కి స్పైడర్ మ్యాన్, అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 ముగ్గురు వస్తారు కదా, అది
అది ఇండియాలో 24 hours అయినాక రిలీజ్ అవుతుంది అంటే వాడు యూఎస్ఏ వెళ్ళి చూసొచ్చే అంత పిచ్చి ఫ్యాన్. కానీ నిన్న జరిగిన ఈవెంట్ ఓకే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hour ఓకే బాగానే మేనేజ్ చేశారు ఇద్దరు. కానీ అలా పెరుగుతూ నాకు అనిపించలే సుమక్క ఈజీగా డామినేట్ చేసేసి. అదే కదా భయ్యా, వాళ్ళంతా ప్లాన్ చేసినా కానీ అక్కడ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది కొత్తవి, వాళ్ళు ప్రిపేర్ అయినా కాదు గ్లిచెస్. వెంటనే స్పాంటేనియస్ గా పట్టుకుని దాని ఎంటర్టైన్మెంట్ మార్చి అంతమంది ఆడియన్స్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉంటారు, వాళ్ళు డిసప్పాయింట్మెంట్ చేయకూడదు, ఏం చేయాలి అర్థం కాదు. రాజమౌళి టెన్షన్ పట్టలేదు ఒక సుమ్మకి ఎక్కడైనా తలబడినట్టు చూసావు ఈవెంట్ లో. సుమక్క స్పాంటేనియస్ అంటే ఇదిరా దీనికన్నా బెస్ట్ వస్తు నేను చూడలేదు అని అనిపించింది. ఎప్పుడంటే ఒక సైడ్ గ్లిచెస్ వస్తున్నాయి, ఒక సైడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, నమ్రత అని చెప్పేసరికి ఎవరో డిస్టర్బ్ చేస్తారు, ఇలా మాట్లాడి మర్చిపోయింది ఎక్కడ ఉందో అక్క మర్చిపోయింది. రాజమౌళి నమ్రత దగ్గర ఆగిపోయినారంటే స్పాంటేనియస్ రా, నమ్రత దగ్గర నేనేది మహేష్ బాబు ఆగిపోయినాడు బాబు ఒకేసారి అవుతాడు. నమ్రత గారు ఎక్కడి నుంచి వస్తుంది? నమ్రత గారి దగ్గర ఆగిపోయారు. అవును, నమ్రత గారి దగ్గర నేనేంటండి, మహేష్ బాబు గారే ఆగిపోయారు. స్పాంటేనియస్ టైం కూడా తీసుకోలే, చాలా తప్పని. నిన్న బాబు నవ్వాడు. అదే కదా నిన్న బాబు నవ్వాడు. నిన్న ఈవెంట్ దెబ్బతో సుమక్క మీద మొన్నటిదా కొంచెం ఎంత కొంత నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఒక బ్యాచ్ రెడీ అయ్యి ఇలా మాఫియా రన్ అవుతుంది, మాకు ఛాన్సల్ రానివ్వకుండా చేస్తున్నారు అది ఇది అంటే ఒక ఈవెంట్ మొత్తం సోషల్ మీడియాలో ట్రెండ్ చేసి పడేసింది సుమక్క పాజిటివిటీ. ఎందుకు ఇప్పుడు టాప్ లెవెల్లో ఉందో ప్రూవ్ చేసింది ఒక ఈవెంట్ లో. ఓపెన్ గ్రౌండ్, అంత పర్మిషన్ అండ్ రోడ్లు వెనకాల అంతమంది కష్టపడ్డారు. నియర్లీ ఏం లేదని 1,00,000-1,50,000. అదే అంతమంది జనం మెయిన్ ఆడియన్స్. అదే ఆడియన్స్ ఎక్కడ బోర్ అవ్వకుండా ఒక సైడ్ బాబు 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 అని అరుస్తుంటే టెన్షన్ అవ్వకుండా మైక్ పట్టుకొని ప్రతి ఒక్కరిని హ్యాండిల్ చేసిన విధానం, దట్స్ వై షీ ఇస్ ద క్యూన్ ఆఫ్ ఈవెంట్స్. అదే కదా షీ ప్రూవ్స్ రా, ఎవడెవరికి డౌట్ ఉందా, షీ ప్రూవ్స్ వై షీ ఇస్ క్యూన్ ఆఫ్ తెలుగు ఈవెంట్స్. అండ్ ఇప్పుడు కమింగ్ అబౌట్ స్పీచెస్, పృథ్వీరాజ్ కుంభ. నా మనసులో మాట చెప్పాలంటే కుంభ ఫస్ట్ లుక్ చూసేసరికి బ్లాంక్ అయిపోయిన, అర్థం కాదు రాజమౌళి మూవీ నానే 24 సూర్య అండ్ స్పైడర్ మ్యాన్ రెండు కలిపితే ఎలా ఉంటుంది అలా ఉంది, అర్థం కాలే. డిసప్పాయింట్మెంట్ అయ్యే స్టేజ్ ఇది. డిసప్పాయింట్మెంట్ అవుదాం అనిపోతున్నా సడన్ గా నా కళ్ళు వేసేసి రాజమౌళి అని చూసాను, నా కళ్ళు సరి చూడట్లే. ఇప్పుడు ఏదైనా నీకు పోస్టర్ నచ్చలేదంటే పోస్టర్ బాగాలేదు అని ఈజీగా జడ్జిమెంట్ చేసేస్తాను. పోస్టర్ నచ్చలేదు, నా లైఫ్ లో ఫస్ట్ పోస్టర్ నేను సరిగా చూడలేదు, నాకు నచ్చలేదు కదా, నేను సరిగా నా కళ్ళు పనిచేయట్లేదు, నేను సరిగా చూడట్లేదు ఈ పోస్టర్ ని అని నా జడ్జిమెంట్ మీద నేను డౌట్ పడ్డా ఫస్ట్. ఆల్సో ఇన్సైడ్ బస్ ఏంటంటే పృథ్వీరాజ్ తో పాటు థార్ తెలుసా నీకు, వాడున్నాడని, ఆఫ్రికా యాక్టర్స్ ఉన్నారని కొంతమంది, హాలీవుడ్ యాక్టర్. ఇప్పుడు హాలీవుడ్ యాక్టర్స్ లో రాజమౌళి పిలిస్తే రాని యాక్టర్స్ ఎవరున్నారు? పృథ్వీరాజ్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ వారణాసి. రాజమౌళి సెలెక్ట్ చేసారంటే మినిమం ఉండదు, ఎందుకంటే రాజమౌళి సినిమాలో స్పెషల్ విలన్స్, రాజమౌళికి సెపరేట్ ఫార్ములా ఉంటుంది. దాని ఏంటంటే విలన్ ఎప్పుడు హీరో కంటే ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి, బలంగా. అంటే హీరో విలన్ కొట్టడం ఇంపాసిబుల్, అలాంటి విలన్ కొడితేనే హీరో క్యాపబిలిటీ తెలుస్తుంది అని చెప్పి ఆ ఫార్ములా వాడతారు. బట్ ఇక్కడ చూస్తే ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్. అదే కదా, ఏంది ఇది? అరే రాజమౌళి విలన్స్ ఏ రేంజ్ లో ఉంటారని ఊహించుకుంటున్నాను, అలా లేరే అని ఒక స్టేట్మెంట్ చదివాను. నేను ఎక్కడ చదివినానో ఎలా చదివినానో తెలియదు, ఒక స్టేట్మెంట్ చదివినాను. ద స్ట్రాంగెస్ట్ విలన్ డోంట్ స్టాండ్ టు ఫైట్ అండ్ దే సిట్ ఇన్ ద సైలెన్స్ అండ్ ద లెట్ ద థాట్స్ బర్న్ ద వరల్డ్. అది విన్నాక కరెక్ట్గా అంటే కొన్ని ప్రపంచాన్ని కాల్చాలంటే లేసి ఫైట్ చేసే అవసరం లే, అంతే కదా, చాలు. Ladies and gentlemen, this is S.S. Rajamouli once again taking Indian cinema to the world. నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక చోప్రా. నాకు స్టార్టింగ్ లో అదే ట్విట్టర్ లో దేశీ గర్ల్ అంటే అర్థం కలనా, ఎందుకు దేశీ గర్ల్ అంటున్నారు ప్రియాంక చోప్రా అని. కానీ యా నేను అర్థమయ్యా. ఆ పోస్టర్ కూడా భలే ఉంటుంది అన్న, చాలా బాగుంటుంది. ఆ పోస్టర్ మాత్రమే చూసావు, బట్ బ్యాక్గ్రౌండ్ లో నీకు కావాల్సినంత డీటెయిలింగ్ ఉంది. 17 విగ్రహాలు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో పురాణాలది, రైట్ సైడ్ ఏమో వెరీ మోడర్న్. చాలా అంటే చాలా రచ్చ, నీకు కావాల్సినంత డీటెయిల్ మొత్తం నీకు ప్రియాంక చోప్రా పోస్టర్ లోనే ఉంది.
చూడదన్నా నేను చూడలేదు. జస్ట్ క్యారీ చూసిన అదే జస్ట్ హీరోయిన్ ఒకటే చూస్తాము. జస్ట్ నథింగ్. బాబు గారి గురించి మాట్లాడేటప్పుడు మీరేమని పిలుస్తారు అంటే పల్స్ పట్టింది అప్పుడే? పట్టింది, ఫ్యాన్స్ పల్స్ ని పట్టింది. హైదరాబాద్ లో కొట్టేసినట్టు బాబ్ లయ ఇంక్రెడిబుల్ అంటది. అబ్బా What do you call him? Bob? Lion? I know him as the Incredible. బాబు అంటే ఇప్పుడు బాబు అవుతాడు. అబ్బా సిగ్గురా, బాబ్ అని సిగ్గుపడతాడు. అండ్ ఇప్పుడు ద గ్రేట్ రాజమౌళి, ద మాస్టర్ మైండ్, ద పిల్లర్, ఏమన్నా అనుకో, ద వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. మీకు ఎంత బజ్ ఉందో తెలీదు, నాకైతే ఈ సినిమా మీద బజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉంది అని అనౌన్స్మెంట్ వీడియో చేస్తాడు. ఆ వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తే ఒక దగ్గర సూపర్ స్టార్ అని వాడతాడు. అక్కడ నాకు పిచ్చెక్కిపోయాయి, ఎందుకంటే రాజమౌళి నార్మల్ గా ఏ హీరోస్ కి ట్యాగ్ వాడాడు. రామ్ చరణ్ కి వాడలే, ఎన్టీఆర్ కి వాడలే, ఆఖరికి ప్రభాస్ కి కూడా వాడలే. ఇక్కడ ఫ్యాన్స్ ని పొగుడుతూ నెక్స్ట్ టైం కమ్ షైన్ విత్ అవర్ సూపర్ స్టార్ అని ఇస్తాడు. అక్కడ స్టార్ట్ అయ్యి నాకు ఎక్సైట్మెంట్. అండ్ నా కెరియర్ లో నేను ఇంతవరకు ఎంతో మంది మార్కెటింగ్ ఏజెన్సీస్ చూసినా, మార్కెటింగ్ పర్సన్స్ చూసా, కానీ రాజమౌళి అంత పెద్ద మార్కెటింగ్ జీనియస్ నేను ఎంతవరకు చూడలేదు. ఒక్క ఈవెంట్ రా, ఇట్స్ నాట్ అండ్ ట్రైలర్ లాంచ్, ఇట్స్ నాట్ అండ్ రిలీజ్ ఈవెంట్, ఇట్స్ నాట్ అండ్ రిలీజ్ డే, సక్సెస్ మీట్ కాదు, ఏది కాదు, జస్ట్ పోస్టర్ లాంచ్ రా. మహేష్ బాబు ఎలా ఉంటాడో తెలియదు, ఒక్క పోస్టర్ లాంచ్ కి 1,00,000 మందిని లాగినాడు రా. అదే కదా, 1,00,000 మందిని లాగిన. అది కూడా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టడంతో, అది కూడా లేకపోతే ఇంకెంత మంది వచ్చేవారు, అది ఇంకెంత అధ్వాంసం అయ్యారు. అండ్ ఈవెంట్ లో కూడా స్టార్టింగ్ నుంచి పిచ్చగానే ఉన్నాడు అన్న రాజమౌళి. అవును, అది ఎలాంటిదంటే వెంగుతున్నాం. అదే కదా, వెంగుతున్నాం. అరే ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ 120+ కంట్రీస్ లో రిలీజ్. రే టిఎఫ్ఐ అంటే ఏంటో తెలియని ఏరియాలో కూడా జై బాబు అనే స్లోగన్ వినపడతా చూడరా. తర్వాత గ్లిమ్స్ చూపించారు, అదేంటో అంటార్టికా అంటారు, ఆస్ట్రాయిడ్ పడుతుంది అంటారు, 720 BC అంటాడు, త్రేతాయుగం అంటాడు, హనుమాన్ అంటాడు. అమ్మాయి ఏదో దేవుడిని చూపిస్తాడు, ఏదో దేవుడిని చూపిస్తాడు. మహేష్ బాబు దేవుడు అని ఫిక్స్ అవ్వలేదు నేను, ఏదో దేవుడిని చూపిస్తాడు, టచ్ ఉంది చూపిస్తాడు అని అది మైండ్ లో ఉన్నాడు. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని. నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తెలిసిందే. రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. ఓకే ఓకే రామాయణం ఓకే, బట్ ఈ రాజమౌళి సెడ్ మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ లో అన్నాడు అంతే. మహేష్ ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. బ్లాంక్, నా చెవులు ఏమి వినిపించట్లే. హలో హలో ఏం జరుగుతుంది, మహేష్ బాబు రాముడు ఏంటి? అదే కదా, బ్లాంక్ అయిపోయినా. నా కళ్ళు చూస్తున్నాయి, నవ్వుతున్నా, నా బాడీలో పార్ట్స్ అంతా మూవ్ అవుతున్నా, కానీ ప్యారలైజ్ అయిపోయినా. రాముడు, మహేష్ బాబు రాముడు, బాబు రాముడు, బాబు రాముడు, బాబు రాముడు. మహేష్ బాబు రాముడి క్యారెక్టర్ లో చాలా అందంగా ఉన్నాడు అన్నాడు. అంటే గెటప్ కూడా వేసాడా? అదే కదా, అయిందంట. ఫస్ట్ లుక్ టెస్ట్ వాల్ పేపర్ పెట్టి ఎవరైనా చూస్తారని చెప్పి దాచేసుకున్నాడు. ఆ ఫస్ట్ ఫోటోని నా వాల్ పేపర్ కింద పెట్టుకుని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీసాను. అది ఆ ఫోటో గురించి చెప్తాడు ఎలా ఎంత బాగున్నాడు అని. మీరు ఊహించినంత అందంగా, మీరు ఊహించినంత పరాక్రమంగా, మీరు ఊహించినంత దయాహృదయంగా, వీటన్నిటికి మించి మీరు ఊహించినంత కోపంగా. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. ఆల్సో దీంట్లో స్టాండర్డ్స్ ని పీక్ లో తీసుకుని వెళ్ళాడు. ఐమాక్స్ లో షూట్ చేస్తున్నాడంట. ఐమాక్స్ కెమెరా. ఐఎమ్ సో ప్రౌడ్ టు సే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అ న్యూ టెక్నాలజీ టు తెలుగు సినిమా. ప్రీమియం లార్జ్ స్కేల్ ఫార్మాట్ ఫిల్మ్డ్ ఫర్ ఐమాక్స్. యాక్చువల్లీ బాహుబలి 2 కి RRR కి వాడదాం అనుకున్నాడు, కానీ ఎక్కడ దొరకలే. దీనికి వాడకుండా ఆపేదే వాడరా. ఇంకెన్ని కావాలి తీసుకో, కానీ చాలా కాస్ట్లీ. అది మరే 6 ఉన్నాయి అంతే. దాంట్లో 2 జేమ్స్ కెమెరాన్ దగ్గర ఉంది. జేమ్స్ కెమెరాన్ అడిగి తెచ్చేస్తాడు, ట్విట్టర్ లో అడిగినా ఇచ్చేస్తాడు. మన ఫ్రెండ్ జేమ్స్ కెమెరాన్, మన మామ. జస్ట్ ఇమాజిన్
అవతార్ ప్రమోషన్స్ కి వచ్చి జేమ్స్ కెమెరాన్ జై జై బాబు అంటే జై బాబు అనాలి. ఒక్క వీడియోకి 1 year తీసుకున్నారంట. ఇప్పుడు రాబోయే వీడియో VFX 1 year పట్టిందా? మరి 2.5 గంటల సినిమా. ఈ ఈవెంట్ యాక్చువల్లీ జనవరిలో జరగాలి. CG వర్క్ అండి. CG వర్క్ వర్త కాదా? వర్త్ బొమ్మ వర్త కాదు. వర్త 1 year వర్త్ ఈజీగా వర్త్. ద మోస్ట్ హ్యాండ్సమ్ అంకల్, ద పిల్లర్, ద ఆరా, ఎవ్రీథింగ్ మహేష్ బాబు యాజ్ ఎ రుద్ర. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆవు మీద వస్తుంటే చేతిలో త్రిశూలము, శివుడు క్యారెక్టర్ రిఫరెన్స్ అనుకున్నా. అంటే ఇప్పుడు మహేష్ బాబుని అంటే బాబు గారిని రాముడి క్యారెక్టర్ లో చూస్తున్నా అనే థాటే నన్ను పడుకోనివ్వట్లే, కుదురుగా కూర్చొనివ్వట్లే. నాకు బాబు కూడా వాక్ చేసుకుంటూ వచ్చాడు, స్మైల్, ఇంట్రోవర్ట్ స్మైల్ గా వచ్చేసాడు. కానీ కూర్చునే వరకు ఓకే, ఫ్యామిలీ మీట్ అయినా ఓకే, కానీ నవ్వట్లే బాబు. అంటే 15th అందరికీ తెలిసిందే, 15th November వాళ్ళ నాన్నగారు చనిపోయిన డే, కృష్ణ గారు చనిపోయిన డే. ఎక్కడో ఏదో బాధ ఉంది, బాధ కనిపించింది నాకు, తెలిసిందే. నాకు మెయిన్ గా సుమక్క మీద రెస్పెక్ట్ పీక్ లో పోయింది ఎక్కడంటే చెప్పమంటే నిన్న బాబు నవ్వాడు. అదే కదా, నిన్న బాబు నవ్వాడు. కానీ ఎప్పుడు బాబు నవ్వించారో ఈవెంట్ మొత్తానికి కలెక్ట్ చేసింది. జస్ట్ బాబు నవ్విండే క్లిప్ ఒకటి వేస్తే చూసుకోండి. అరే ఎంత క్యూట్ రా. అదే బాయ్స్ గా మాకే బాబుని చూసి మురిసిపోతున్నాం. ఇమాజిన్ అబౌట్ గర్ల్స్. నిన్నైతే ఐఎమ్ స్టిల్ ఎట్ మహేశ్వరుడి దర్శనం. సడన్ గా స్మోక్ వస్తుంది, హావు వస్తుంది, దాని మీద మహేష్ చిన్న స్మైల్ పెట్టుకొని అలా పట్టుకొని అలా వస్తాడు రా. ఎంత క్యూట్ గా ఉన్నాడండి నిన్నైతే. బాబుని అలా చూస్తున్నప్పుడు అనిపించింది, బాబుని ఎలాగైతే చూడాలనుకున్నాము యాజ్ ఎ TFI బానిసగా, దాన్ని ఫుల్ జస్టిఫైడ్ చేసాడు నిన్న. క్రెడిట్ మొత్తం రాజమౌళి. లైక్ అందరూ పాన్ ఇండియా అయితే స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ వింగ్స్ ని వైల్డ్ చేయడం పాన్ ఇండియా అయితే స్టార్ట్ చేస్తున్నారు. మనోడు డైరెక్ట్ పాన్ వరల్డ్. ఇదంతా మనకు మై హోల్ చైల్డ్హుడ్ వాజ్ లైక్, నా చిన్నతనం మొత్తం అబద్ధమే. బాబు క్లీన్ షేవ్లోనే బాగుంటాడు, షార్ట్ హెయిర్, స్టైలిష్ లుక్, అదే బాగుంటది అనుకున్నా. పియర్డ్ లాంగ్ హెయిర్ తో ఇంత బాగుంటాడు బాబు. నాకు ఈ బాబు ఏ స్టైల్ ఎక్కడ నచ్చడం స్టార్ట్ అయిందో తెలుసా? అంబానీ పెళ్లి. అంబానీ పెళ్లి, ఆ పెళ్లికి గ్రీక్ గాడ్ అని పిలిచి రితిక్ రోషన్ వచ్చాడు, బాద్షా ఆఫ్ బాలీవుడ్ అని షారుఖ్ ఖాన్ వచ్చాడు, సల్మాన్ ఖాన్ వచ్చాడు, అమీర్ ఖాన్ వచ్చాడు, పెద్ద పెద్ద బాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్, హాలీవుడ్ యాక్టర్స్ అందరూ వచ్చారు. బాబు బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు, సింగిల్ గా ఒక పోజ్ ఇచ్చాడు. ఫ్యాన్స్ ఆ రోజు నైట్ ఇన్స్టాగ్రామ్ గల్లంత అయిపోయాయి. నాట్ ఓన్లీ ఫ్యాన్స్ అన్న, ప్రతి ఒక్కరికి నచ్చింది. ఇట్స్ లైక్ హాలీవుడ్ టాలీవుడ్ యాక్టర్స్ ని ఈజీగా నామినేట్ చేశారు, ఈజీగా. మామూలుగా బాబు మామూలు చూస్తేనే ఎక్కుతుంది. కానీ ఆ లాంగ్ హెయిర్, బియర్డ్, ఒక స్టేట్మెంట్, ఒక లైన్ గుర్తొచ్చింది, ఎవ్రీవన్ ఈజ్ ఎ గ్యాంగ్స్టర్ అంటిల్ అన్లెస్ ద రియల్ గ్యాంగ్స్టర్. మహేష్ బాబు యాజ్ ఎ రుద్ర ఇప్పుడు చూపిస్తాడు రా. మహేష్ బాబు విల్ డెఫినెట్లీ ప్రూవ్ వై తెలుగు పీపుల్ కాల్ హిమ్ సూపర్ స్టార్. డెఫినెట్లీ. అండ్ అన్న స్టేట్మెంట్ కూడా అలాగే వదిలాడు. రిలీజ్ అయినప్పుడు మాత్రం ద హోల్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రౌడ్ ఆఫ్ us. అప్పుడే స్టేట్మెంట్, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, సగం షూట్ కూడా అయిందో లేదో తెలియదు, బట్ అనేసాడు హోల్ ఇండియా విల్ ప్రౌడ్ ఆఫ్ us అని చెప్పేసి స్టేట్మెంట్. అది అదే కదా స్టేట్మెంట్. అప్పుడే తెగించేస్తారా మీరు, తెగించేస్తారు. స్పీచ్ మధ్యలో వారణాసి ఇస్ మై డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ప్రాజెక్ట్. అదే కదా, వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం. అంటే స్పీచ్ లో బాడీ మొత్తం ఒక అలా హైలో ఉన్న దీన్ని అలా ఎమోషనల్ గా కరిగించింది ఎక్కడంటే ద వే ఈ సెడ్, చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు అంటాడు చూడు. చేతులెత్తి దండం పెట్టడం తప్ప నాకు ఇంకేం తెలియదు, ఏదో తెలియని టచ్ చేశాడు. అదే కదా. డెఫినెట్లీ ఆఫ్టర్ వారణాసి ద ఇండియన్ సినిమా నెవర్ బి సేమ్. TFI బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అంటారు, బట్ ఇప్పుడు చెప్తున్నా
వారణాసి రిలీజ్ అయినాక వారణాసి కన్నా ముందు ఇండియన్ సినిమా, వారణాసి తర్వాత ఇండియన్ సినిమా అంటారా. పాన్ ఇండియా యాక్టర్స్ అని బాహుబలితో ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నాడు, RRR తో ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రూవ్ చేసుకున్నారు, పుష్ప 2 గా అల్లు అర్జున్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్స్ టైమ్ టు ప్రూవ్ ద వరల్డ్, బట్ నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా. అదే చెప్తున్నా, ఇట్స్ టైమ్ టు ప్రూవ్ ద వరల్డ్. సూపర్ స్టార్ మహేష్ బాబు అనే ట్యాగ్ ఎందుకు వచ్చింది అని, తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు వాడతారో సూపర్ స్టార్ అని, జై బాబు అని ఎందుకు అంటారో అని. బండోడు బక్కడు కాదురా, ముసలోడు గురించి తెలుసా నీకు? కట్ చేస్తే ఇంకో 2 రోజైనా సాంగ్, అది కూడా సంచారి. సింగింగ్, అది ప్రమోషనల్ సాంగ్ అంతుంటే. ఇప్పుడు ఆ సాంగ్ అనేది ఒక నార్మల్ మ్యూజిక్ డైరెక్టర్ కి కళ. అది అలాంటి మంచి హైప్ తెచ్చే సాంగ్ సినిమాలో పెట్టాలని కళ. అది మా తాత బక్కడు బండోడు కాదు, ముసలోడు. ప్రమోషనల్ గా కింద వాడేసాడు కదా, జస్ట్ ప్రమోషనల్ కింద వాడేయడం ఏంట్రా? ఇక్కడ కోసగం పోతున్నాయి జస్ట్ ఒక సాంగ్ కే. నువ్వు పృథ్వీరాజ్ ఎంట్రీ సాంగ్ విన్నావా? దాని గురించి అసలు ఫ్యూ సెకండ్స్ వరకు అది ఏ లూప్ లో ఉన్నాను. మహేష్ బాబు, రాజమౌళి, కీరవాణి, డెడ్లీ కాంబినేషన్. శవాలు లెగుస్తాయి అంటే కేరళ అయిపోయిపోతాడు. మెలోడీ బాగా కొడతాడు, బీట్ సరిగ్గా ఇవ్వలేడు, అది ఇది అనేది అన్నారా, ఎందుకన్నా నాకు తెలియదు. ఈ మధ్యన ఫ్లాట్ కొన్నా, అది హైదరాబాద్, ఇది కాదు, బాబు ఫ్యాన్స్ గుండెలో కొన్నా. బెల్రా హెడ్ ఓవర్ చేసి ప్రొడ్యూసర్ హ్యాపీ, మెలోడీ రాదే, బీటు రాదే. నేను ఈ మధ్య ఒక కొత్త ఫ్లాట్ కొన్నాను. హైదరాబాద్లోనో వైజాగ్లోనో కాదు, మహేష్ బాబు ఫ్యాన్స్ అయిన మీ అందరి హృదయాల్లో, మీ గుండెల్లోనే ఒక కొత్త ఫ్లాట్ కొన్నా. బిల్డర్ హ్యాండ్ ఓవర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ హ్యాపీ, టైల్స్ వేస్తున్నారు, మెలోడీ నాదే, బీటు నాదే. 2027 సమ్మర్ కే గృహ ప్రవేశం. సమ్మర్ అంటే 27 సమ్మర్ గృహ ప్రవేశం అంట. అప్పుడు రాజమౌళి బి లైక్, ఆ బొక్క నా సినిమా నా ఇష్టం అంటే 27 కదా 37 అంటది. తాత 27 కదా 37 అంటది. అంటే అప్డేట్స్ ఈ ఈవెంట్ కోసం అప్డేట్స్ అయ్యారా, మిడ్ నైట్ వస్తాడు, ఏదో పోస్ట్ వదులుతాడు, పోతాడు. నన్ను అడిగితే బాబు ఫ్యాన్స్ నైట్ పడు కూడా మానేసి ఉంటారు. పాస్పోర్ట్ దగ్గర వదిలేదట, సమాధులు లేకుండా వస్తాడు, వదిలితాడు, వెళ్ళిపోతాడు. కానీ ఏ మాటకి ఆ మాట, దిస్ నవంబర్ విల్ బి రిమెంబర్ ఫర్ ఎవర్. ఎంత ఎంజాయ్ చేసామంటే ఈ నవంబర్, ఎవ్రీడే ఒక ఎక్సైట్మెంట్. ఈ రోజే అప్డేట్ వస్తాడు బాబు నుంచి, రాజమౌళి ఏమంటాడు, ట్విట్టర్ లో ఏం జరుగుతుందో, ఇన్స్టాగ్రామ్ లో ఏ ట్రెండింగ్ అవుతుందో, ఆ తాత ఏ సాంగ్ వదులుతాడో, రోజుకు ఎక్సైట్మెంట్. 15 days అయితే చాలా బాగుంది నాకైతే. అండ్ ప్రమోషన్స్ కూడా దీనికి కూడా ప్రమోషన్ చేశారన్న. 5 days to go, 2 days to go, 1 day to go. ఆ పోస్టర్లు రిలీజ్ చేయడం, మంచి పవర్ ప్యాక్ పోస్టర్స్ వదిలారు. నిన్న జరిగిన ఈవెంట్ కి రోజుకో అప్డేట్. మృత్యుపై తన స్వారి అని తాత లిరిక్స్. ఇవన్నీ నేను రాజమౌళి నుంచి ఎక్స్పెక్ట్ చేయలే. నేనైతే ఇలాంటి అప్డేట్స్ రాజమౌళి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఒకే బాధ, రేపు నుండి ఇలా వెయిట్ చేయడానికి రీజన్స్ లేవు కదా. వెరీ ఫార్ లాది. కానీ కొంచెం రిలీజ్ డే గురించి మాట్లాడదాం. ఆన్ రిలీజ్ డే ఆఫ్ వారణాసి, జస్ట్ గ్లోబ్ టాటర్ అనే ఈవెంట్ కి ఇంత అయిపోయిందంటే, టైటిల్ రిలీవింగ్, పోస్ట్ రిలీవింగ్ కి ఇంత అయిపోయిందంటే, రిలీజ్ డేకి ఇంకెంత అయిపోంటారు. ఆన్ రిలీజ్ డే 120 కంట్రీస్ లో ప్రతి థియేటర్ ముందు జై బాబు జై జై బాబు, జై బాబు జై జై బాబు అంటుంటే, ఆ ఇయర్ లో TFI ఫుల్ ఫామ్ కూడా తెలీదు. ఆ ఇయర్ లో TFI ఫిల్మ్స్ రన్ అయితే. బట్ ఫైనల్ నా స్టేట్మెంట్ ఏంటంటే, 2027 హాలీవుడ్ ని మింగబోతున్నాం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. 2027 హాలీవుడ్ ని మింగబోతున్నాం. మామూలుగా గట్టిగా ఇండియన్ బాక్స్ గుద్దితే వరల్డ్ బాక్స్ షేక్ అయిపోవాలి. ఇంకోసారి చెప్పు. గుద్దితే వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలి. ఇంకోసారి చెప్పు. గుద్దితే వరల్డ్ బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోవాలి. ఇంకోసారి చెప్పు. కాయనలా ఇండియన్ బాక్స్ ఆఫీస్ గుద్దితే వరల్డ్ బాక్స్ షేక్ అవ్వాలి. అవుతుంది పక్కా అవుతుంది. సో యా, ఇంకేమైనా మిస్ అయింటే కమెంట్స్ వచ్చేయండి, మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వస్తూనే ఉంటాయి
అందరి ఫ్యాన్స్ గురించి చేస్తూ ఉంటాం, వస్తూ ఉంటాయి. సో వెయిట్ చేయండి. అండ్ ఇలాంటి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసి మా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయండి. పక్కా వర్క్ కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాం. అంటిల్ దెన్ లాస్ట్ టైం జై బాబు. జై బాబు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్